యూనివర్సిటీలో సౌత్ స్టూడెంట్స్ కోసం స్పెషల్ ప్యాకేజీ కోర్సులు ఉన్నట్టు సౌత్ అడ్మిన్ ఇంతియాజ్ అన్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ బ్రోచర్ రిలీజ్ చేశారు. నేషనల్, ఇంటర్నేషనల్ కంపెనీల్లో తమ యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్స్ అత్యధిక ప్యాకేజీ అందుకుంటున్నారని తెలిపారు. ప్రైవేట్ కాకుండా సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వారి కోసం ప్రత్యేక కోచింగ్ ఇస్తామంటున్న అడ్మిన్ ఇంతియాజ్తో మా కరెస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్. ఉత్తరాంచల్ యూనివర్సిటీకి సంబంధించి సౌత్ స్టూడెంట్స్కి ప్రత్యేక బెనిఫిట్స్ ఉన్నాయి అంటూ కూడా ఇవాళ బ్రోచర్ లాంచింగ్ జరిగింది. దానికి సంబంధించి సౌత్ ఇండియాకి సంబంధించి అడ్మినిస్ట్రేటర్ ఇంతియాజ్ ఉన్నారు. సార్, ప్రధానంగా సౌత్ స్టూడెంట్కి సంబంధించి మీ దగ్గర ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళకి ప్యాకేజీలకు సంబంధించి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, పూర్తిగా ఏ సబ్జెక్టుల మీద వాళ్ళకి పూర్తిగా కూడా మీరు కోచింగ్ కానీ స్టడీ కానీ ఇవ్వబోతున్నారు? హాయ్ అండి, మీడియాకి అందరికీ స్వాగతం. నా పేరు ఇమ్తియాజ్. నేను ఉత్తరాంచల్ యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ ఫర్ సౌత్ అండి. సో మనకు సార్ చెప్పేసి అన్క్యూ బెనిఫిట్స్ ఏంటి అని చెప్పారు. సో మన దగ్గర ఏంటంటే స్టూడెంట్స్కి అలాంగ్ విత్ ప్లేస్మెంట్స్ వీ హ్యావ్ రీసెర్చ్ కూడా ఉందన్నమాట. సో స్టూడెంట్కి ఏంటంటే 4 yearsలో ఓన్లీ బీటెకే చదవాలి అన్నట్టు కాదండి. బీటెక్తో పాటు వీ హ్యాడ్ అండ్ స్పెషలైజేషన్, సిఎస్సి విత్ స్పెషలైజేషన్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, బిగ్ డేటా అనాలిసిస్ కానీ మేము ఏం చేస్తామంటే కోర్స్తో పాటు ఈ స్పెషలైజేషన్స్ యాడ్ చేస్తాము. ఈ స్పెషలైజేషన్స్ అనేటివి ఇండస్ట్రీస్తో టైప్ చేపిస్తున్నామండి. ఇండస్ట్రీస్తో టైప్ చేపించడం వల్ల ఆటోమేటిక్గా 4 years ఏ కంపెనీస్ అయితే, ఏ ఇండస్ట్రీస్ అయితే ట్రైనింగ్ ఇచ్చారో ఆ కంపెనీసే ప్లేస్మెంట్ ఇస్తారండి. సో స్టూడెంట్ 4 years తర్వాత బయటికి వెళ్ళి ట్రైనింగ్ అని చెప్పేసి, కోచింగ్ అని చెప్పేసి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యూనివర్సిటీలోనే స్టూడెంట్ అనేవాళ్ళు ప్లేస్ అవుతారండి. దానికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మాకు 97.8% వరకు స్టూడెంట్స్ అందరూ ప్లేస్ అయ్యారండి. ఇంకా మిగతా వాళ్ళందరూ కొంతమంది అబ్రాడ్ కూడా వెళ్ళారనమాట. అలాంగ్ విత్ దిస్ ప్లేస్మెంట్ అనే పాయింట్ అని కాదండి, వీ ఫోకస్ ఆన్ రీసెర్చ్ ఆల్సో. దగ్గర మేము 3000 రీసెర్చ్ పేషెంట్స్ అనేది చేసేసి లాస్ట్ ఇయర్ చేసామండి. సో ఇది ఒక అన్క్యూ బెనిఫిట్. ఇది కాకుండా మీకు డెహ్రాడూన్, ఉత్తరాంచల్ యూనివర్సిటీస్లో ఒక బెనిఫిట్ ఏంటంటే మీకు స్టూడెంట్ హూ ఆర్ విల్లింగ్ ఫర్ గవర్నమెంట్ సెక్టర్ అంటే ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఇట్లా సివిల్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా ప్రతి వీకెండ్ సాటర్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ట్రైనింగ్ ఉంటుందండి, కోచింగ్ ఉంటుంది. సో 4 years వచ్చేసరికి స్టూడెంట్ అనేవాళ్ళు చాలా ఈజీ అసెసిబిలిటీగా గవర్నమెంట్ జాబ్స్ కూడా క్రాక్ చేయగలుగుతారండి. ఇది ఒక బెనిఫిట్. ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల్లో మీకు ఎక్కడెక్కడ బ్రాంచ్లు ఉన్నాయి, అలాగే మన సౌత్ స్టూడెంట్స్ సంబంధించి టాప్ ఏ కంపెనీలో వాళ్ళకి ప్లేస్మెంట్ వచ్చింది, ఎంతవరకు ప్యాకేజ్ కూడా వాళ్ళు ఇప్పుడు తీసుకుంటున్నారు ప్రజెంట్? ఓకే, సార్ ఇప్పుడు హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 1.24 crores సార్ ఓవరాల్ ఇండియాలో. తర్వాత వచ్చేసి 1.8 ఉంది, తర్వాత 98 ఉంది, 97 ఉంది, 92 ఉంది, 87 ఉంది. సో కంపెనీస్ అంటే మీకు చూసుకోవచ్చు అమెజాన్, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, క్యాప్జెమిని, ఇట్లా మహేంద్ర, టెక్ మహేంద్ర, గూగుల్, ఇట్లా అన్ని కంపెనీస్ ఉన్నాయండి. ఒక కంపెనీస్ అని కాదు, ఐబిఎం, ఓమ్ లాజిక్స్ అని చెప్పేసి. సో మేజర్గా ఎక్కువ ప్లేస్మెంట్స్ ఇచ్చే కంపెనీస్ అంటే ఐబిఎం కానీ, ఓమ్ లాజిస్టిక్స్ కానీ, గూగుల్ కానీ. సో కొంచెం ఎక్కువ లైక్ అమౌంట్ ఎక్కువ శాతంలో ఇచ్చే ప్లేస్మెంట్స్ ఏంటంటే జెట్ స్కేలర్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉందండి. లాస్ట్ ఇయర్ దగ్గర 37 స్టూడెంట్స్కి 19 lakhsతో ప్యాకేజ్తో ఇచ్చారండి. సో మీకు ఓవరాల్గా యావరేజ్ ప్యాకేజ్ చూస్తే మీకు 8 to 10 lakhs అనేది ఎక్కడికి పోదండి. అంటే కీపింగ్ విత్ అకాడమిక్ పర్సంటేజ్ బాగుండాలి, ప్లస్ అకాడమిక్ అటెండెన్స్ కూడా బాగుండాలండి. అంటే మీ యూనివర్సిటీలో జాయిన్ అయిన స్టూడెంట్స్కి సక్సెస్ రేట్ ఎలా ఉంది మన సౌత్ నుంచి, అలాగే ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫీజుల విషయంలో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి? సార్, ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, నేను స్కిప్ చేశాను. యాక్చువల్లీ మనకు బ్రాంచెస్ వచ్చేసి హెడ్ బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్లో ఉందండి, పంజాగుట్టలో. అలాంగ్ విత్ దిస్ వీ హ్యావ్ బ్రాంచ్ ఆఫీసెస్ ఇన్ కర్నూల్, లైక్ అనంతపూర్, తర్వాత ఖమ్మంలో ఉంది, రాజమండ్రిలో ఉంది, గుంటూరు, విజయవాడ. సో 7-8 ఏరియాస్లో మనకు బ్రాంచెస్ అనేటివి ఉన్నాయండి. తర్వాత సౌత్ స్టూడెంట్స్కి వచ్చేసరికి రియల్లీ ప్లేస్మెంట్స్ పరంగా చూస్తే మనకు సేమ్ అండి, 90 to 95 మధ్యలో ప్లేస్మెంట్స్ అనేటివి ఉంటాయండి. మోర్ ఆఫ్ థింగ్ ఈజ్ దట్ ఇక్కడ నుంచి సౌత్ స్టూడెంట్స్ అక్కడికి ఎందుకు ట్రావెల్ చేస్తున్నారంటే ఎక్కువ అబ్రాడ్కి వెళ్ళాలని చెప్పేసి ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారండి. ఈవెన్ దో వాళ్ళకు 10-15 lakhs ప్యాకేజ్ వచ్చినా కానీ దే ప్రిఫర్ టు గో ఫర్ ఎంఎస్ అనమాట. సో ప్లేస్మెంట్స్ పరంగా ఇట్ వోంట్ బి అన్ ఇష్యూ అండి. మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి, మంచి ప్యాకేజెస్తో ఉంటాయండి. అంటే మీరు ఏదో లైక్ అవుట్ ఆఫ్ 100 ఒక 3 or 4 స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు బ్యాక్లాగ్స్ ఉండి ప్లేస్మెంట్స్ కారేమో. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ మ్యాక్సిమము ఓవర్ 50-60% ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం ప్లేస్ అవుతారండి. అండ్ వీ హ్యావ్ అనదర్ ఎన్క్యూ ప్రోగ్రామ్ అండి. ఒకవేళ స్టూడెంట్ విత్ ఇన్ ద ప్రెమిసెస్ 4 years ప్లేస్ కాకుండా మళ్ళీ 6 months తనకు ట్రైనింగ్ ఇస్తామండి. సో ఆ 6 monthsలో మళ్ళీ ఆటోమేటిక్గా ఈజీగా ప్లేస్ అవుతాడండి. సార్, మీ యూనివర్సిటీలో స్పెషల్గా ఫ్యాకల్టీకి సంబంధించి వాళ్ళకి ఎలాంటి స్పెషల్ ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పటి వరకు కూడా ఎలాంటి వాళ్ళు స్టూడెంట్స్ని ఎలా తయారు చేశారు? సార్, మేమేంటంటే ప్రతి ఫ్యాకల్టీని మేము చాలా డీప్గా వాళ్ళకు రీసెర్చ్ పైన ఎంత అనాలిసిస్ ఉంది, పిహెచ్డి ఎంత ఉన్నారు. మ్యాక్సిమం మా ఫ్యాకల్టీ అందరూ పిహెచ్డి ఫ్యాకల్టీ ఉంటారండి. అండ్ మీరు మా యూనివర్సిటీ సైట్లో చూస్తే తెలుస్తుంది, మ్యాక్సిమం ఐఐటీస్ నుంచి, ఐబిఎంస్ నుంచి, ఎన్ఐటీస్ నుంచి, పోస్టల్ అవుట్ అక్కడ నుంచి ఎంటెక్ చేసిన వాళ్ళు, ఎంఎస్ చేసిన వాళ్ళు, పిహెచ్డి చేసిన వాళ్ళే ఉంటారండి. కొంతమంది ఇప్పుడు ఏరోస్పేస్ లాంటి డిపార్ట్మెంట్కి చాలా వరకు జర్మనీ టెక్నాలజీని, యూఎస్ టెక్నాలజీని మనము ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉందండి. ఆ టెక్నాలజీ
టెక్నాలజీ ఇన్స్టాల్ చేసుకోవడమే కాకుండా ఫ్యాకల్టీని కూడా మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పాను కదా సువన్ శర్మ అని చెప్పేసి హీఈస్ ఫ్రమ్ పిహెచ్డి హీఈస్ ఫ్రమ్ యూఎస్ఏ అనమాట. సో అట్లాంటి ఫ్యాకల్టీని మేము చేసుకుంటాం. ఎందుకంటే బికాస్ టుడే ఇంజనీరింగ్ ఈజ్ నాట్ జస్ట్ అంటే ఇంజనీర్స్ అనే వాళ్ళు క్లాస్ రూమ్లో తయారు గారండి. మేము ఏంటంటే వాళ్ళని ప్రాక్టికల్ వాళ్ళకి తయారు చేయాలని చెప్పేసి మేము ఫ్యాకల్టీని కూడా ఎవరైతే ప్రాక్టికల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళని తీసుకుంటామండి. అది ఫైనల్గా చూసుకుంటే కూడా ఉత్తరాంచల్ యూనివర్సిటీకి సంబంధించి ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీ ఉంది. అలాగే సౌత్ స్టూడెంట్స్ కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీలతో కూడా ప్లేస్మెంట్స్ మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉత్తరాంచల్ యూనివర్సిటీకి సంబంధించి వెబ్సైట్లో కూడా పూర్తి వివరాలు ఉంటాయని కూడా యూనివర్సిటీ స్టాఫ్ అయితే చెప్తున్నారు.